తెలుగుదేశం పార్టీ అవినాష్ని గుడివాడకు పంపించి రాజకీయంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ స్ట్రాంగ్గా ఉన్న తూర్పులో అవినాష్ని నిలబెట్టి ఆయన కెరీర్ని ఇబ్బంది పెడుతోంది అనే ఒక జనరల్ పర్సెప్షన్ ఉంది. దాదాపుగా 650 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలతో తూర్పు నియోజకవర్గాన్ని డెవలప్ చేసింది జగన్మోహన్ రెడ్డి. నేను 20 yearsగా జర్నలిజంలో ఉన్నాను. కృష్ణకు వరదలు వచ్చినాయి అంటే ఆ కృష్ణలంక ప్రాంతం అంతా కష్టాలు పక్కన పెడితే పొలిటీషియన్స్ అంతా ఏం చేసి ఆ టైంలో పోయి అక్కడ పులిహార కొట్టాలు వాళ్ళకి ఏదో ఇచ్చేసి వాళ్ళు పెద్ద సేవ చేశారు. పొలిటీషియన్స్ అయ్యో బాగా కష్టపడి సేవ చేస్తున్నారు అని ఉండేది. బట్ శాశ్వత పరిష్కారం ఓ కులం పైన కక్ష కట్టారు, ఓ కులం పైన యుద్ధం చేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ సెక్షన్ ఆఫ్ మీడియాలో కనపడుతుంది. మీరు ఆ కులానికి సంబంధించిన వ్యక్తి, మీరు ఆ కమ్యూనిటీలో ఇబ్బంది ఫేస్ చేయట్లేదా? మిమ్మల్ని కమ్యూనిటీ నుంచి వెలేశారు. చంద్రబాబు నాయుడు వ్యతిరేకం అయితే కమ్మారి కింద వ్యతిరేకం అవుతారు. ఇమేజ్ క్రియేట్ చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తూర్పులో మీరు డెవలప్మెంట్ చెప్పి ఓటు అడుగుతున్నారు. ఇప్పుడు గ్రామాల్లో అబౌట్ 50% ఓట్ బ్యాంక్ అంతా కమ్మాస్ ఓటింగ్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయింది. పెద్ద రామ్మోహన్ గారు కూడా చెప్తున్నారు కదా, ఆయన ఓన్గా స్వయంగా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. కనిపించే విధానం ఒకటి, వెనకమాల ఒకటి. అవునా? మీరు పెద్ద రామ్మోహన్ బాధితుడా? ఐపీఎల్ వస్తే బెట్టింగ్ వేస్తారు కాదని చెప్పండి. రామ్మోహన్ గారు అంత బ్యాక్ స్టాబింగ్ పొలిటీషియన్ నాకు జనంలో ఎవరు చూడాలి. చంద్రబాబు గారి తర్వాత రామ్మోహన్ గారు కాల్ మనీ చేస్తారు. ఇద్దరికి ఆరోపణలు వచ్చినాయి. రామ్మోహన్ ఆరోపణలు ఉన్నాయి ఇంతకుముందు, ఇప్పుడు ఉందా? కాల్ మనీ ఉంది స్టిల్ టుడే. అవినాష్ చేతులకు రాడ్లు ఇచ్చి పిల్లల్ని పార్టీ ఆఫీస్ పంపిస్తారంట. నా మనుషులు నేను ఓన్ చేసుకోబట్టి నేను ఇంకా రాజకీయాలు ఎందుకు ఉంటాం. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మార్చుకోవడం 200 మర్డర్ జరిగింది. అది రామ్మోహన్ చేపించారు. ఎవరన్నా అప్పిస్తే వడ్డీల మీద వడ్డీలు వేసి నువ్వు కట్టకపోతే మీ ఇంట్లో మీ అమ్మాయిని పంపించని చెప్పింది ఏ ప్రభుత్వంలో జరిగింది? మీ ఫోటో, వల్లభనేని వంశీ గారి ఫోటో, కొడాలి నాన్నగారి ఫోటో, కేశవ నాన్నగారి ఫోటో, ఇటువంటి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఫోటోలు అన్నీ వేసి వీళ్ళు తెలుగుదేశం పార్టీ ద్రోహులు, సామాజిక వర్గం ద్రోహులు అంటే సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సార్ మీరు చెప్పిన 4 ఫోటోలు రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 3 ఎమ్మెల్యేలుగా 1 ఎంపీగా పక్కా అవుతారు. ఉంటారు డెఫినెట్గా.